ద్వాదశ రాసుల వారికి 2025 గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్, అందుకు తగిన పరిహారాలేమిటి అనే విషయాలను జ్యోతిష్య రత్న వైదిక జ్యోతిష్య నిపుణులు గ్రహ దోషాలకు పరిహారాలు చెప్పడంలో దిట్ట అయినటువంటి బ్రహ్మశ్రీ కంచి శేషగిరిరావు గారు వివరిస్తారు. గతంలో ప్రముఖ సంస్థకు రత్న శాస్త్ర నిపుణులుగా కూడా కంచి శేషగిరిరావు గారు వ్యవహరించారు. మరి ఇక ఆలస్యం చేయకుండా 2025 వార్షిక ఫలితాలను వారి ద్వారా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి 2025లో ఎలా ఉంటుంది గురుగారు? వృశ్చిక రాశి వారికి కూడా ఈ సంవత్సరం అనుకూలకంగానే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే గత 2.5 ఏళ్ళుగా వీళ్ళని పట్టి పీడిస్తున్న అర్ధాష్టమ శని అనేది ఏదైతే ఉందో అది మనకి 2025 మార్చి చివరిలో వెళ్ళిపోతుంది. కనుక ఈ అర్ధాష్టమ శని అనేది వెళ్ళిపోతుంది కనుక ఇక్కడ వీళ్ళకి 3 రకాలుగా కొంత సాంతన కలగటం అనేది అయితే ఉంటుంది. ఒకటి ఏంటంటే వృత్తి ఉద్యోగాల్లో ఎంత శ్రమ పడుతున్నా ఆ శ్రమకు తగిన ఫలితం రాలేకపోయినా ఈ సంవత్సరం మరి ఆ రకమైన అభివృద్ధి పొందటం అనేది ఉంటుంది. ఇక తర్వాత ఇంట్లో ఎవరైనా సరే దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వారి ఆరోగ్యం కూడా ఎంతో కొంత పరిష్కారంలోకి రావటం అనేది ఉంటుంది. ఇక మూడోది వచ్చేప్పటికి ఏంటంటే కనుక వీళ్ళు కొంత తొందరపాటుగా తీసుకునే నిర్ణయాల వల్ల ఎదుర్కొనే ఇబ్బందుల నుంచి కూడా కొంత బయటపడటం అనేది జరుగుతుంది. ఇక నాలుగోది ఏంటంటే కనుక ఎవరైతే కొంత ఒక గత 5-6 నెలలుగా నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వారికి కూడా ఈ ఉద్యోగ అవకాశాలు లభించడం అనేది కూడా జరుగుతోంది. ఇక ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారు ఏ విషయంలో జాగ్రత్త పడాలి, తర్వాత ఎవరితో జాగ్రత్త పడాలి, ఈ రెండింటిని మనం ముందు గమనిస్తే ఆ 2 విషయాల్లో కనుక వీళ్ళు కనుక జాగ్రత్తలు తీసుకుంటే మిగతావన్నీ కూడా అధిక భాగం మంచే జరిగేది ఉంటుంది. ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే కనుక వీరు ఎదుట వారిని నమ్మే విషయంలో అంటే గుడ్డిగా వాళ్ళ మీద భరోసా పెట్టేసి ఈయన నా భాష నన్నేం చేయడు అనుకుని ఒక అవగాహన లేకుండా వెళ్ళిపోతే మాత్రం అవతల వాళ్ళ వల్ల చిక్కులు అంటే వీళ్ళకి కన్నా కూడా అవతల వాళ్ళ వల్ల వచ్చే చిక్కులు అధికంగా ఉండటం అనేది ఒకటి. తర్వాత రెండోది ఏంటి అంటే కనుక వారసత్వంగా వీరికి లభించవలసినవి ఏమైనా ఉంటే అంటే ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళ విషయం చెప్తున్నాను నేను. సో ఇలా వారసత్వంగా ఆస్తిపాస్తులు రావాల్సిన వాళ్ళు కొంత ఇబ్బందులు ఎదుర్కోవటం లేదా ఏవైనా సరే ఒకసారి కోర్టు గుమ్మాలకి ఎక్కవలసిన పరిస్థితులు రావటం, తోడబుట్టిన వారు ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు, వాళ్ళ మధ్య ఆ రకమైన సయోధ్య దెబ్బతినటం, ఈ విషయాల్లో మాత్రం ఈ సంవత్సరం ఎక్కువగా ప్రభావం చూపించడం అనేది అయితే ఉంటుంది. ఇక మిగతా అన్ని విషయాల్లో కూడా వీరికి ఊరట లభించడం అనేది కూడా జరుగుతుంది. ముఖ్యంగా పెద్దవాళ్ళు ఏంటంటే మనం ఏదైనా సరే సంతానం ద్వారా వాళ్ళు ఏదైనా ఒక ఇంటిని కొంటే ఆ ఇంట్లో మనం కూడా ఉండి సుఖాన్ని అనుభవిద్దాం అనుకునే పెద్ద దంపతులు ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళకి తప్పకుండా ఊరట లభిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే మరి ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి ఈ గృహాలకి వాటికి సంబంధించిన శని దానికి అభివృద్ధి స్థానమైన పంచమంలోకి వస్తాడు కనుక ఈ ఇల్లులు ఇలాంటి వాటి విషయంలో కూడా చాలా చక్కటి సౌఖ్యం లభించడం అనేది ఉంటుంది. తర్వాత ఇక్కడ సరే కొంత వయసు వచ్చాక అంటే పెద్ద వయసు వచ్చాక మనం ఏదైతే యవ్వనంలో ఒక ఇంటిని వాటిని పొందలేని కొంతమంది జాతకులు ఉంటారు. సో ఈ నడి వయసుకి వచ్చి అప్పుడు సుఖాలు అనుభవించే వాళ్ళు కొందరు ఉంటారు. ఆ రకంగా ఈ నడి వయసుకి వచ్చి సుఖాలు పొందాలి అనుకునే వారికి కూడా కొంతవరకు ఈ సంవత్సరం చాలా అనుగుణ్యంగానే అనుకూలకంగానే ఉంది అని కూడా మనం చెప్పవలసి ఉంటుంది. ఇక ముఖ్యంగా వచ్చేప్పటికి ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఈ మే నుంచి తర్వాత వచ్చే జూలై మధ్య మే, జూన్, జూలై ఈ 3 నెలలు మాత్రం కొద్దిగా వాహనాలు నడిపేప్పుడు మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉంటే మిగతా అంతకాలము కూడా ఎక్కువ ఆనందదాయకంగాను సంతృప్తిదాయకంగా కూడా ఉంటుంది. ఇక విద్యార్థులు కూడా గతంలో కంటే కొంతవరకు వారి యొక్క తెలివిని పెంపొందించుకుంటారు. తర్వాత బద్ధకాన్ని కూడా
తగ్గించుకోగలుగుతారు. కనుక విద్యార్థులకు కూడా మంచి కాలంగానే చెప్పవలసి ఉంటుంది. మరి ఇక పెళ్లి కోసం వేచి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక విశాఖ నక్షత్రం వారికి, అనురాధ నక్షత్రం వారికి అయితే గనక మరింత యోగ్యదాయకమైన సంవత్సరంగా చెప్పాలి. జ్యేష్ఠ నక్షత్రం వారికి మాత్రం బాగా అవిరళమైన కృషి చేస్తే తప్ప వివాహం అయ్యేది కొంత ఇబ్బంది పడేది కూడా కనిపిస్తుంది. ఇంకా మిగతా అంతా కూడా పోషాకరంగా సంతృప్తికరంగానే ఈ వృశ్చిక రాశి వాళ్ళకు ఉంటుందని చెప్పవలసి ఉంటుంది. వృశ్చిక రాశి వారికి చాలా వరకు బాగున్నప్పటికీ కొన్ని ఈ యాక్సిడెంట్ కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు. మరి వాటికి సంబంధించి గురువు గారు ఎటువంటి పరిహారాలు తీసుకోవాలి? వారసత్వంలో మనకి లభించవలసినవి ఏమైనా సరే ఉంటే కనుక వాటి విషయంలో ఒకంత అననుకూలత అనేది ఉంటుందనేది ఒకటి చెప్పుకున్నాం. తర్వాత తోడబుట్టిన వారి మధ్య కొంతవరకు ఈ సయోధ్య తగ్గుతుందనేది ఒకటి చెప్పుకున్నాం. తర్వాత మరి మధ్యలో ఏదైనా సరే మొదట ఉండే 3 నెలల్లో కూడా ఒకసారి ఈ యాక్సిడెంట్లు ఇలాంటివి కూడా తొందరపాటు ఉండకూడదు అనేది ఒకటి చెప్పుకున్నాం. కనుక వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మనం రెమెడీ అనేది, తర్వాత ఈ జ్యేష్ఠ నక్షత్రంలో ఎవరైనా సరే పెళ్లి కాని వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి కూడా మనకి కొంతవరకు ఆ యోగ్యవంతంగా ఉండటం కోసం వీళ్ళందరినీ మనం దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఈ రెమెడీస్ ఇవ్వటం అనేది చేద్దాం. అయితే ఈ సంవత్సరం అంతా కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఆంజనేయ స్వామిని ఎక్కువగా పూజించవలసి ఉంటుంది. కనుక ఏదైనా సరే మరి కుదిరినప్పుడు శనివారాల పూట ఆంజనేయ స్వామి గుళ్ళోకి వెళ్ళి 19 ప్రదక్షిణాలు చేసి రావటం అనేది అదొక మంచి పని. తర్వాత ఏదైనా సరే మనం ఏదైనా స్తోత్రం చదవాలి అనుకుంటే కనుక నిత్యము కూడా మరి హనుమాన్ బరబాణల స్తోత్రం అని ఉంటుంది. ఈ హనుమాన్ బరబాణల స్తోత్రం అనేది రోజుకి ఒకసారి చదివినా కూడా సరిపోతుంది. ఇంకా ఇవేమీ కాకుండా తేలిగ్గా చేసుకునే పరిహారం ఏదైనా ఉంది అంటే కనుక అది శనివారం పూట మరి కాకులు ఉన్న వాళ్ళైతే కనుక అన్నం మెతుకుల మీద కొద్దిగా నువ్వుల నూనె వేసి అది కాకులకి వేస్తూ ఉన్నట్టయితే తప్పకుండా మంచి జరగటం అనేది ఉంటుంది. ఇక అలా కాకులు అందుబాటులో లేని వాళ్ళు ఎవరైనా సరే కుక్కలు తినే పదార్థాల మీద కొద్దిగా నువ్వులు నూనె వేసి, అంటే మీరు కుక్కలకి బిస్కెట్లు పెడదాం అనుకున్నారు అనుకోండి, ఆ బిస్కెట్ల మీద 1-2 చుక్కలు నువ్వుల నూనె వేసి కుక్కలకి పెట్టడం వల్ల కూడా మీకు అనుకూలమైన గ్రహస్థితి ఏర్పడటం అనేది కూడా జరుగుతుంది. కనుక ఈ 3 పరిహారాల్లో మీకు ఏది నచ్చితే దాన్ని స్వీకరించి ఆచరిస్తే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. విన్నారు కదండి, వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని పోతుందని చెప్పారు, చాలా వరకు బాగుంటుందని చెప్పారు, అయినా కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పారు. ఆ సమస్యలకి పరిష్కారం కూడా చెప్పారు, పరిహారాలు చెప్పారు, దానికి సంబంధించినటువంటి స్తోత్రాలు కూడా విశదీకరించారు. మీరు 2025లో వృశ్చిక రాశి గోచార ఫలితాలను తెలుసుకున్నారు కదా. అయితే మీ జన్మ జాతకంలో ప్రస్తుతం జరుగుతున్న దశ అంతర్దశల ఆధారంగా మీకున్న అవరోధాలు, ప్రతికూల పరిస్థితులు తొలగించి మంచి ఫలితాలు పొందేందుకు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. నమస్తే.